హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోల్జర్ ఫ్యాక్ట్స్. ఈరోజు అయితే మనం మ్యాప్ రీడింగ్ సబ్జెక్ట్లో గ్రౌండ్ టు మ్యాప్ అనేటువంటి టాపిక్ గురించి అయితే మనం నేర్చుకుందాం. గ్రౌండ్ టు మ్యాప్ అంటే ఏంటి అంటే, మ్యాప్ రీడింగ్ సబ్జెక్ట్లో యాక్చువల్లీగా ఇది ప్రాక్టికల్స్లో అయితే చేయడం జరుగుతుంది. ఈ ప్రాక్టికల్స్ అయితే మనం చేయడానికి క్లాస్ రూమ్లో అయితే అవ్వదు. క్లాస్ రూమ్ బయట ఏదైనా ఓపెన్ ఫీల్డ్లో అయితే ఈ ఎక్సర్సైజ్ అయితే పెర్ఫామ్ చేయడానికి అయితే వీలవుతుంది. ఎందుకు అంటే, మీరు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ ఫీల్డ్లో ఇక్కడ నిల్చున్నారు అంటే మీ ముందు ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ అయితే మీకు క్లియర్లీ కనిపించాలి. ఆ ఆబ్జెక్ట్స్ ఏంటి అంటే ఎత్తైన ప్రదేశాలు. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఒక హిల్ యొక్క కంటూర్ లైన్స్ కనిపిస్తుంది కదా, ఈ హిల్ అయితే ఉంది. ఈ కొండకి ఆనుకొని అయితే ఒక టెంపుల్ అయితే ఉంది అండి. ఇదైతే మీకు హిల్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ ఆబ్జెక్ట్ వచ్చేసి ఈ హిల్ యొక్క హైట్ వచ్చేసి 226 మీటర్స్ కంటూర్ లైన్స్ ద్వారా అయితే ఇండికేట్ చేయబడి ఉంది. ఇక్కడ మీరు చూసుకుంటే మీ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఈ హిల్ ఒకటే ఉంది. దీని హైట్ వచ్చేసి 324 మీటర్స్. ఈ సింబల్స్ మీకు కనిపిస్తున్నాయి కదండి శాంపిల్ మ్యాప్ పైన. ఈ సింబల్స్ అన్నీ కన్వెన్షనల్ సైన్స్ అంటారు. ఈ కన్వెన్షనల్ సైన్స్ గురించి అయితే నేను వీడియో అయితే చేయడం జరిగింది. ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ కమింగ్ టు ద పాయింట్ వచ్చేసి, గ్రౌండ్ టు మ్యాప్ అంటే ఏంటి అంటే, ఇది బయట మాత్రమే చేయాలి. ఎక్కడైతే ఒక ఎత్తైన ప్రదేశంలో మీకు చుట్టుపక్కల ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ కనిపిస్తే మీకు అక్కడైతే ఈ ఎక్సర్సైజ్ క్యారీ అవుట్ చేయడానికి అయితే చాలా అనువుగా అయితే ఉంటుంది, సూటబుల్గా ఉంటుంది. అదేనండి. అయితే ఈ ఎక్సర్సైజ్ మీరు చేసే ముందు అయితే కన్వెన్షనల్ సైన్స్ పైన అయితే మీకు అవగాహన ఉండాలి. ఆ వీడియో కూడా చేశాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫైండింగ్ ఆఫ్ ఓన్ పొజిషన్. అయితే మీరు ఫస్ట్ అయితే ఈ ఎక్సర్సైజ్ అయితే క్యారీ అవుట్ చేయాలి. ఈ ఫైండింగ్ ఆఫ్ ఓన్ పొజిషన్ క్యారీ అవుట్ చేసిన తర్వాత మాత్రమే గ్రౌండ్ టు మ్యాప్ అనేటటువంటిది అయితే చేయగలం. నేను ఆల్రెడీ ఫైండింగ్ ఆఫ్ ఓన్ పొజిషన్ పైన వీడియో అయితే చేయడం జరిగింది. ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్గా ఈ ఓపెన్ ఏరియాలో మీరు ఇక్కడ నిల్చున్నారు అంటే మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ ఎత్తైన ప్రదేశాలు అనగా హిల్ నెంబర్ 1 324 మీటర్స్, హిల్ నెంబర్ 2 226 మీటర్స్, హిల్ నెంబర్ 3 దీని హైట్ అయితే మెన్షన్ చేయలేదు, కానీ కొంత ఎత్తైన ప్రదేశం అయితే కనిపిస్తుందండి. అయితే మీకు గ్రౌండ్ టు మ్యాప్ ఈ ఎక్సర్సైజ్ క్యారీ అవుట్ చేయడానికి అయితే మీకు కావాల్సినటువంటి టెక్నికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి అంటే, ఫస్ట్ అయితే ఆ ఏరియాకి సంబంధించినటువంటి శాంపిల్ మ్యాప్ అయితే ఉండాలి. మీరు ఎక్కడైతే ఎక్సర్సైజ్ చేస్తున్నారో ఆ శాంపిల్ మ్యాప్ ఉండాలి ఆ ఏరియాకు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రిజ్మాటిక్ కంపాస్ అండి. ప్రిజ్మాటిక్ కంపాస్ అయితే అవసరం. ఇది ఎందుకు అంటే, మీరు ఇక్కడ నిల్చున్నారు అంటే మీ ముందు కనిపిస్తున్నటువంటి ఆబ్జెక్ట్స్ యొక్క ఫార్వర్డ్ బేరింగ్ అనగా మ్యాగ్నెటిక్ బేరింగ్ని మెజర్ చేయడానికి అయితే ప్రిజ్మాటిక్ కంపాస్ని అయితే యూజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సర్వీస్ ప్రొట్రాక్టర్. ఇది ఎందుకు అంటే, మ్యాప్ పైన ఏదైనా రెండు పాయింట్స్ మధ్య బేరింగ్ని అయితే మెజర్ చేయడానికి అయితే, గ్రిడ్ బేరింగ్ని మెజర్ చేయడానికి అయితే ఈ సర్వీస్ ప్రొట్రాక్టర్ని అయితే యూజ్ చేస్తారు. ఈ సర్వీస్ ప్రొట్రాక్టర్ పైన కూడా ఒక వీడియో అయితే చేయడం జరిగింది. ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుందండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి స్కేల్. ఈ స్కేల్ ఎందుకు అంటే, మ్యాప్ పైన వచ్చేసి ఏదైనా రెండు పాయింట్స్ మధ్య డిస్టెన్స్ని అయితే మెజర్ చేయడానికి అయితే స్కేల్ అయితే యూజ్ చేస్తాం మనం. అండ్ నెక్స్ట్ వన్, మీకు టెక్నికల్ డేటా అయితే కావాలండి. గ్రౌండ్ టు మ్యాప్ని పెర్ఫామ్ చేయడానికి మనకు టెక్నికల్ డేటా అయితే ఉండాలి. అది ఏంటి అంటే, ఆబ్జెక్ట్ మీకు తెలియాలి. ఫస్ట్ ఆబ్జెక్ట్ తెలియాలి. ఆబ్జెక్ట్ ఏ విధంగా తెలుస్తుందంటే, మీరు ఆ ఆబ్జెక్ట్ ఏంటి అంటే, మీరు ఇక్కడ నిల్చున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ నిల్చున్నట్లయితే మీ ముందున్నటువంటి ఈ ఆబ్జెక్ట్ని అయితే మీకు చూపించడం జరిగింది. ఇది సుమారుగా 3.5 కిలోమీటర్స్ మీ విజిబిలిటీ ఉంది అనుకుంటే, మీ ముందు కనిపిస్తున్నటువంటి 3.5 కిలోమీటర్స్, సుమారుగా 3.5 కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి ఈ టెంపుల్ పైన ఉన్నటువంటి ఈ హిల్ పైన ఉన్నటువంటి ఈ టెంపుల్ని అయితే చూపించడం జరిగింది. అది మీ మ్యాప్లో ఎక్కడైతే ఉంది అది డిటర్మిన్ చేసి చెప్పండి అనేటువంటిది గ్రౌండ్ టు మ్యాప్. మీ గ్రౌండ్లో ఒక పాయింట్ అయితే చూపించాను, ఆ లొకేషన్ మ్యాప్ పైన అయితే డిటర్మిన్ చేసి చెప్పాలి. మ్యాప్ పైన మీరు చూపించినటువంటి లొకేషన్ ఇది ఇక్కడ ఉంది అని. అర్థమైంది కదండి. నేను గ్రౌండ్ పైన మీకు చూపించాను ఈ ఓపెన్ ఫీల్డ్లో. అదే మీరు గ్రౌండ్ పైన చూపించినటువంటి ఆబ్జెక్ట్ని మ్యాప్ పైన అయితే ప్లాట్ చేసి అయితే చెప్పాలి. అయితే మీకు దాని తర్వాత అయితే ఈ టెక్నికల్ డేటా అయితే మీకు అవసరం ఉంటుంది. మీకు ఇక్కడ చూసారు కదా, ఫస్ట్ కాలం వచ్చేసి ఆబ్జెక్ట్ని మీకు ఏ ఆబ్జెక్ట్ అయితే నేను ఓపెన్ ఫీల్డ్లో చూపించాను
ఈ ఆబ్జెక్ట్ కదా, ఈ ఆబ్జెక్ట్ సింబల్ అయితే గీసుకుంటారు ఇక్కడ. హిల్ 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 పైన దానికి దగ్గరగా ఉన్నటువంటి టెంపుల్, ఇది టెంపుల్ కన్వెన్షనల్ సైన్ అండి, అయితే మీకు చూపించడం జరిగింది. ఆబ్జెక్ట్ అయితే ఇక్కడ తీసుకున్నారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మీరు ఏం చేస్తారు అంటే, మీరు ఇక్కడ నిల్చున్నారు కదా, అది మ్యాప్ పైన అయితే చూపించాలి. అయితే ఫస్ట్ టాస్క్ వచ్చేసి ప్రిజ్మెటిక్ కంపాస్తో ఈ ఆబ్జెక్ట్ యొక్క ఫార్వర్డ్ బేరింగ్ అంటే మ్యాగ్నెటిక్ బేరింగ్ అయితే ఈ కంపాస్ యూజ్ చేసుకుని అయితే ఇక్కడ నుంచి మీరు మెజర్ అయితే చేయాలి. మీరు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మ్యాగ్నెటిక్ బేరింగ్ కంపాస్తో ఫార్వర్డ్ బేరింగ్ 121 degrees వచ్చింది అనుకోండి. దీన్ని ఇది గ్రౌండ్ పైన వచ్చింది కదా, మీరు ఇక్కడ నిల్చొని ఈ ఆబ్జెక్ట్ యొక్క బేరింగ్ అయితే తీసుకున్నారు, అది ఫార్వర్డ్ బేరింగ్ గ్రౌండ్ పైన. అయితే ఇప్పుడు మ్యాప్ పైన మనం ఇండికేట్ చేయాలి కదా దాన్ని, అయితే ఎంబీ నుంచి ఇప్పుడు జీబీలోకి అయితే కన్వర్ట్ చేయాలి. ఇది ఏ విధంగా కన్వర్ట్ చేస్తారు అనేటువంటిది అయితే ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పడం జరిగింది. ఎంబీ నుంచి జీబీలో కన్వర్ట్ చేయడానికి మీరు ఏ ఏరియాలో అయితే ఉన్నారో ఆ ఏరియా మ్యాప్ పైన అయితే లోకల్ వేరియేషన్ ఎల్వి అనేటువంటి ఫ్యాక్టర్ అయితే ఉంటుంది. ఆ ఎల్వి వాల్యూ అనేది -1 చేయాలా, +1 చేయాలా, +2 చేయాలా, లేదంటే 0 యాడ్ చేయాలా అనేటువంటిది అయితే మ్యాప్ పైన అయితే మీకు ఇండికేట్ చేస్తారు. మీకు మ్యాప్ పైన అయితే ఆ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ ఏరియా యొక్క లోకల్ వేరియేషన్ వాల్యూ అయితే అది మ్యాప్ పైన తెలుసుకున్న తర్వాత ఇక్కడ నుంచి -1 చేయాలా, 0 చేయాలా, లేదంటే +2 యాడ్ చేయాలనేటువంటిది అయితే ఉంటుంది. ఎక్కడైతే నేను మీకు అర్థం అవడానికి -1 అయితే చేశాను. ఎంబీ నుంచి మ్యాగ్నెటిక్ బేరింగ్ని గ్రౌండ్ పైన తీసుకున్నటువంటి ఫార్వర్డ్ బేరింగ్, ఇది మ్యాగ్నెటిక్ బేరింగ్, ఇది ఇప్పుడు గ్రిడ్ బేరింగ్లోకి అయితే కన్వర్ట్ చేయాలి. గ్రిడ్ బేరింగ్ అంటే గ్రౌండ్లో తీసుకున్నటువంటి బేరింగ్ని మ్యాప్ పైన అయితే కన్వర్ట్ చేయడానికి అయితే గ్రిడ్ బేరింగ్లో అయితే కన్వర్ట్ చేస్తారు. ఇప్పుడు గ్రిడ్ బేరింగ్ -1 చేసిన తర్వాత 120 degrees వచ్చింది అనుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి డిస్టెన్స్ కూడా మనం అయితే ఫైండ్ అవుట్ చేయాలి, జడ్జ్ చేయాలి. అంటే మీకు ఇక్కడ నిల్చున్న వాళ్ళు మీ ముందున్నటువంటి ఆబ్జెక్ట్స్ని అయితే నేను చూపించాను. ఈ ఆబ్జెక్ట్ బహుశా ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది, ఎంత దూరం ఉంటుంది అన్నటువంటిది అయితే మీరు జడ్జ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి 3.5 kilometers అనగా 3500 meters ఉంది అనుకుంటే బహుశా ఇదైతే రాసుకున్నారు. అయితే ఇప్పుడు మీరు ఎంబీ ఫైండ్ అవుట్ చేశారు, నెక్స్ట్ జీబీలో కన్వర్ట్ చేశారు, నెక్స్ట్ డిస్టెన్స్ కూడా ఇక్కడ నిల్చొని ఈ ఆబ్జెక్ట్ యొక్క డిస్టెన్స్ అయితే మీరు జడ్జ్ చేసుకొని అయితే ఇక్కడ వరకు అయితే 3.5 kilometers బహుశా ఉండొచ్చు అనేటువంటిది నిర్ణయించుకొని అయితే ఉన్నారు. ఇప్పుడు గ్రౌండ్ పైన అయితే మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఏ విధంగా అంటే, బయట మీరు ఫార్వర్డ్ బేరింగ్, మీరు ఇక్కడ నిల్చున్న తర్వాత ఈ ఆబ్జెక్ట్ యొక్క ఫార్వర్డ్ బేరింగ్ తీసుకున్నారు కదా 121 degrees, తర్వాత ఇది మ్యాప్లోకి అయితే కన్వర్ట్ చేశారు కదా 120 degrees. అయితే ఇప్పుడు గ్రౌండ్ పైన ఇక్కడ నుంచి ఆ 120 degrees ఏ విధంగా కన్వర్ట్ చేయాలి అనేది అయితే చూద్దాం. ఇప్పుడు అయితే గ్రౌండ్ పైన ఆ 120 degreesని ఏ విధంగా అయితే మెజర్ చేయాలనేది చూద్దాం. ఇప్పుడు సర్వీస్ ప్రొటెక్టర్ తీసుకుంటే, ఇప్పుడు సర్వీస్ ప్రొటెక్టర్ గురించి నీకు చెప్పడం జరిగింది. ఈ అవుటర్ లైన్ ఉంది, ఈ అవుటర్ లైన్ పైన 0 నుంచి 180 degrees వరకు అయితే మనం మెజర్ చేయొచ్చు. అవుటర్ లైన్ ఏదైనా మీరు ఇక్కడ నిల్చున్నారనుకోండి, మీకు ఇచ్చినటువంటి టార్గెట్ లొకేషన్ ఒకవేళ రైట్ సైడ్ ఉన్నట్లయితే ఈ ఇన్స్ట్రుమెంట్ని ఈ విధంగా ప్లేస్ చేసుకుని అయితే మీకు ఈ ఆబ్జెక్ట్ ఇచ్చినటువంటి పాయింట్ రైట్ సైడ్ ఉంది కాబట్టి ఇది ఈ విధంగా అయితే రైట్ సైడ్ అయితే ప్లేస్ చేసుకుంటాం. 0 ఎడ్జ్ అయితే ఇటువైపు అయితే రైట్ సైడ్ అయితే ఉంటుంది, ఈ విధంగా ప్లేస్ చేసుకుంటాం మనం. ఈ పాయింట్ ఒకవేళ రైట్ సైడ్ చూపించినట్లయితే అదే మీరు ఎక్కడి నిల్చొని ఒక పాయింట్ అయితే నేను మీకు లెఫ్ట్లోనైతే ఇచ్చాను అనుకోండి, ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఈ ఆబ్జెక్ట్ యొక్క బేరింగ్ తెలుసుకోవాలి అంటే ఇది ఈ విధంగా అయితే లెఫ్ట్ సైడ్ అయితే టర్న్ చేసుకోవాలి. 0 ఎడ్జ్ లెఫ్ట్ సైడ్ వచ్చే విధంగా చూసుకోవాలి. ఏ విధంగా అంటే ఇది బేరింగ్ ఫైండ్ అవుట్ చేస్తామంటే, ఇప్పుడు ఈ ఇన్నర్ లైన్ ఉంది కదండి, ఇన్నర్ లైన్ కనిపిస్తుందా మీకు? 190, 200, 210, 220, 230 అప్ టు 360 degrees వరకు అయితే మనం మెజర్ చేయొచ్చు బేరింగ్ని, గ్రిడ్ బేరింగ్ని. అదే ఇప్పుడు మీరు ఎక్కడైతే నిల్చున్నారో అదే లొకేషన్ దగ్గర మీకు 120 degrees జీబీ అయితే వచ్చింది కదా, ఇక్కడ చూసారు కదా, ఇక్కడ జీబీ అయితే 120 degrees తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ 120 degrees ఎక్కడండి వస్తుంది? నేను చెప్పాను కదా, ఈ విధంగా పెడితే 0 నుంచి 180 degrees వరకు అయితే మెజర్ చేయొచ్చు. 180 వరకు అయితే మెజర్ చేయొచ్చు కదా. అయితే ఇక్కడ 120 degrees ఎక్కడ ఉంది అనేటువంటిది అయితే మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. కనిపిస్తుంది కదా మీకు, ఇక్కడైతే 120 degrees అయితే ఉంది. ఇక్కడ
కరెక్ట్గా ఇక్కడ మార్క్ చేసుకొని 121 డిగ్రీస్ దగ్గర మార్క్ చేసుకొని ఎగ్జాక్ట్గా అయితే ఉండాలండి. 1-2 mm తేడా వచ్చినా కానీ మీకు చెప్పినటువంటి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కూడా చేంజ్ అయిపోతుంది. ఆ నెక్స్ట్ చుట్టుపక్కల పాయింట్కి అయితే అది ఫ్లాట్ అయితే తప్పుగా చూపిస్తుంది. అందుకే మీరు ఎగ్జాక్ట్గా 120 కిలోమీటర్స్లోనే ఇక్కడైతే మార్క్ చేసుకొని ఒక స్ట్రైట్ లైన్ అయితే గీసుకోవాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది కదా 120 డిగ్రీస్. నేనైతే మీకు అర్థం అవడానికి ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి మ్యాప్ పైన నేను ఇటువైపు అయితే స్ట్రైట్ లైన్ అయితే గీస్తాను. ఇక్కడ చూశారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగా సర్వీస్ ప్రొటెక్టర్ని ఈ విధంగా పెట్టుకొని 121 డిగ్రీస్ ఇక్కడ ఎక్కడో వచ్చింది అనుకుంటే యాక్చువల్లీ ఇక్కడ వస్తుంది. మీకు అర్థం అవడానికి అయితే నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఒక స్ట్రైట్ లైన్ అయితే గీసుకున్న తర్వాత ఒక స్ట్రైట్ లైన్ అయితే గీసుకున్నాను కదండి. అయితే 120 డిగ్రీస్లో కదా జీబీ ఇప్పుడు మ్యాప్లో కన్వర్ట్ చేశారు కదా. ఈ 120 డిగ్రీస్లో ఈ స్ట్రైట్ లైన్ ఉంది కదా, ఈ స్ట్రైట్ లైన్ అయితే అబ్జర్వ్ చేస్తూ ఇదే రూట్లో మీకు చూపించినటువంటి ఈ ఆబ్జెక్ట్ అయితే ఇదే డైరెక్షన్లో అయితే కనిపిస్తుంది. మీకు ఎంత చెప్పాము ఇక్కడ డిస్టెన్స్ బహుశా అప్రాక్స్ 3.5 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మీరు స్కేల్ పెట్టుకొని ఇదే డైరెక్షన్లో ఇదే లైన్లో ఆ ఆబ్జెక్ట్ ఎక్కడుంది అనేటువంటిది అయితే చూసుకోవాలి. చూస్తున్నారు కదా 3.5 కిలోమీటర్స్ అంటే బహుశా 13 సెంటీమీటర్స్ అయితే ఉంటుందండి. ఎందుకంటే మ్యాప్ పైన 2 సెంటీమీటర్స్ వచ్చేసి 1 కిలోమీటర్ ఏరియా అయితే కవర్ చేస్తుంది. అందుకే 3.5 కిలోమీటర్స్ అంటే ఇంచుమించుగా 13 సెంటీమీటర్స్ అయితే స్కేల్ పైన అయితే ఉంటుంది. మ్యాప్ పైన ఇక్కడ పెట్టుకొని మీరు 13 సెంటీమీటర్స్లో మీకు ఇచ్చినటువంటి ఆబ్జెక్టు ఈ రూట్లోనైతే ఇదే డైరెక్షన్లో అయితే ఎక్కడో ఒక దగ్గర అయితే మీకు కనెక్ట్ అవుతుంది. మ్యాప్ పైన ఆ కంటూర్ లైన్స్ హిల్ కదా, ఆ కంటూర్ లైన్స్ అయితే ఉంటాయి. బహుశా ఎక్కడైనా ఉండొచ్చు. ఈ డైరెక్షన్లో అయితే ఒకటే ఉంది కదండి, ఒకే హిల్ అయితే ఉంది. ఈ డైరెక్షన్లో అయితే ఒకే హిల్ మాత్రమే ఉంది. ఆ హిల్కి ఆనించుకొని అయితే ఒక టెంపుల్ అయితే ఉంది. ఆ ఆబ్జెక్ట్ ఇదే అవుతుందండి. ఈ ఆబ్జెక్ట్ అని మీరు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఈ ఆబ్జెక్ట్ యొక్క గ్రిడ్ రెఫరెన్స్ అయితే మీరు తీసుకోవాలి మ్యాప్ పై నుంచి. ఇది జిఆర్ అనుకుంటే జిఆర్ ఏంటి అంటే మ్యాప్ పైన ప్రతి ఒక్క పాయింట్కి లొకేషన్ అయితే గ్రిడ్ రెఫరెన్స్ అనేటటువంటి అడ్రస్ ద్వారా అయితే మనం చూపించవచ్చు. ఈ కోడ్ రూపంలో అయితే ఈ కోడ్ని అయితే క్రాక్ చేసినట్లయితే మ్యాప్ పైన ఒక లొకేషన్ అయితే ఇండికేట్ చేస్తుంది. అలాగైతే మీ మొబైల్ నెంబర్ ప్రతి ఒక్క ఇండివిజువల్కి ప్రతి ఒక్క ఫోన్కి ఒక అడ్రస్ ఎలాగైతే మొబైల్ నెంబర్ అయితే ఉంటుందో అలాగేనండి మ్యాప్ పైన కూడా ప్రతి ఒక్క లొకేషన్కి అయితే ఒక గ్రిడ్ రెఫరెన్స్ అనేటువంటి ఒక అడ్రస్ అయితే ఉంటుంది. ఈ జిఆర్ అయితే మీరు ఇక్కడ రాసుకోవాలి. చూసారు కదా, ఫస్ట్ వన్ వచ్చేసి మీకు ఆబ్జెక్ట్ అయితే నేను చూపించడం జరిగింది గ్రౌండ్ పైన. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ నిల్చున్నారు అనుకుంటే ఆ ఆబ్జెక్ట్ యొక్క మ్యాగ్నెటిక్ బేరింగ్ని అయితే మీరు మెజర్ చేయడం జరిగింది. నెక్స్ట్ దాన్ని జీబీలో కన్వర్ట్ చేసుకున్నారు. తర్వాత దాని డిస్టెన్స్ అయితే మీరు బయట ఇక్కడ నిల్చొని అప్రాక్స్ 3.5 కిలోమీటర్స్ అయితే అనుకున్నారు. తర్వాత అదే డైరెక్షన్లో కంపాస్తో అయితే 120 డిగ్రీస్లో అయితే మెజర్ అయితే చేయడం జరిగింది. ఆ 120 డిగ్రీస్లో అయితే ఒక స్ట్రైట్ లైన్ అయితే గీసుకున్నారు. తర్వాత ఆ డైరెక్షన్లోనే ఆ ఆబ్జెక్ట్ అయితే వచ్చింది. ఆ ఆబ్జెక్ట్ యొక్క జిఆర్ అయితే మీరు నోట్ చేసుకున్నారు. ఇది అండి గ్రౌండ్ టు మ్యాప్ అంటారు. ఇదండి ప్రొసీజర్. మీకైతే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.